జై గురుదత్త. తేనెటీగ. సంపదను వస్తువులను సమకూర్చుకోవటంలో తప్పలేదు. వస్తువులను సంగ్రహించుకున్నావు, సంపదను సంగ్రహించుకుంటున్నావు, దాంట్లో తప్పేముంది? ఏమీ లేదు. జీవించుటకు ఎంత అవసరమో అంత మటుకు సమకూర్చుకుంటే ఎంతో మంచిది. కానీ ఎక్కువ సంపాదన చేశావు, ఓకే, పర్వాలేదు. అతి సంపాదన కీడును కలిగిస్తుంది, జ్ఞాపకం పెట్టుకో. ఎక్కువ సంపాదన చేయటంలో తప్పులేదు, కానీ కీడును కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్కసారి జీవనాధారంగా దాచుకున్న సంపద కూడా తరలిపోతుంది దాంతోపాటు. ఎంత నష్టపోతాం మనం, ఏం కథ. ఇంత సంపాదన చేసుకొని పెట్టుకుని దురాశతో వెళ్ళేసి ఇంకా కాస్త వస్తుందని చెప్పేసి ఏదో లాటరీలో తగలేసుకుంటే అంతా పోతుంది. అట్లా లక్షాధికారి భిక్షాధికారి అవుతాడు. ఆశ్రయించి ఉన్నవారిని గతి లేకోకుండా చేసేస్తాడు. ధర్మ మార్గంలో నడవండి అని మహాత్ములు అనేక సందర్భాల్లో చెబుతూ ఉండటంలోని రహస్యం ఇదే కదా. ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది, చెడు గుణాలను అదుపులో ఉంచుతుంది, మంచి గుణాలను వృద్ధి చేసి తృప్తిని కలిగిస్తుంది, ఆశ్రితులకు భయం లేకుండా చేస్తుంది, జీవితం చక్కగా సాగిపోతుంది. విజ్ఞులు వివేకులు ఈ సూక్ష్మాన్ని తెలిసి నడుచుకోవాలి. అవధూత తేనెటీగ నుండి నేర్చుకున్నది ఇలా బోధించాడు. స్వామి దత్తస్వామి బోధిస్తున్నాడు ముందుకు. సాధువు ఎటువంటి వస్తువుల పట్ల ఆసక్తి పరుడై ఉండరాదు అనే విచారాన్ని చెప్తూ, వాటిని సమకూర్చుకోకూడదు. సాధకుడు దాని మీద ఆశపడుతుంది, పెడదారిన పోతుంది, మనస్సంతా నాశనం అయిపోతుంది. అందుకని ఎలాంటి ఆడంబరము లేకుండా నిరాడంబరంగా జీవించాలి. తన అరచేతిని భిక్షాపాత్రగా చేసుకొని జీవించాలి. నిజమైన ముముక్తిగా పొందాలనేటువంటి సాధకుడు సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేశానని బోరుడు వేసుకొని లేనిపోందంతా కట్టుకోకూడదు కదా. అందుకని అంత నీకు అన్నప్పుడు అన్నీ నువ్వు వదిలేసేలా. కరపాత్ర చెయ్యినే పాత్రగా పెట్టుకొని దాంతోనే వచ్చినటువంటి భిక్షను స్వీకరించి ఏ ఆశ లేకుండా నిర్మలమైనటువంటి మనసుతో పరమాత్మని మనం వేడుకోవాలా అని చెప్పుకొచ్చారు. అంటే తన అరచేతుల్నే భిక్షాపాత్రగా చేసుకొని జీవించాలి. అటువంటి కరపాత్ర భిక్షాపాత్రగా కరపాత్ర చేసుకున్నటువంటి మహాత్ముల సేవ కూడా వాళ్ళతో నేను ఉండటం కూడా జరిగింది. అది ఇప్పుడు అనుకుంటున్నాను. చిన్నప్పుడు కడుపు నిండటానికి సరిపెట్టేటంత ఆహారమే భుజించాలి. ఎక్కువ కడుపు నిండిన తర్వాత ఇంకా తిందాం అని ఆశ ఉండకూడదు. సాయంత్రానికి భిక్షకు రావచ్చో లేదో, వెళ్తానో లేదో, వానలాగా ఉంది అని చెప్పేసి ఈ రాత్రికే దాన్ని సంగ్రహించుకోకూడదు. జాగ్రత్త, అంత మాత్రం తిని ఉండిపోవాలంతే. అంత కఠిన పద్ధతులను ఆచరిస్తే కానీ ఆశలను త్రుంచుకోవటం, ఆసక్తి విడిచిపెట్టడం అవేవి సాధ్యం కానే కాదు. తేనెటీగ పువ్వుల నుండి తేనెను సంపాదించడంలో
ఎంత శ్రమ పడుతుంది. ప్రతి పువ్వు పైకి ఎగిరి తేనెను సంపాదించి ఒక చోట కూడబెడుతుంది. తేనెను గొప్ప నిధిలాగా దాచిపెడుతుంది. ఒకనాడు ఎవడో ఆ నిధిని దొంగిలిస్తాడు, పొగబెట్టి తేనెను తీసుకుపోతాడు. అప్పటి వరకు యజమానిగా ఉన్న తేనెటీగ యొక్క ప్రయత్నం వ్యర్థమైపోతుంది, ఏమీ అనుభవించలేకపోతుంది. తేనెటీగను దృష్టిలో పెట్టుకొని సాధువు కూడా అదే విధంగా ఎంత అవసరమో అంత మాత్రమే ఆహార సంపాదన చేసుకోవాలి. జై గురుదత్త.